హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు బన్ దోశలు చేసి చూపిస్తున్నానండి. ఈ బన్ దోశలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలైతే ఈ బన్ దోశల్ని చాలా ఇష్టంగా తింటారండి. అయితే ఈ బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు నా వీడియోస్ని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండిని తీసుకోవాలండి. నేనైతే ఇడ్లీకి 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటానండి. ఈ రేషియోలో తీసుకుంటే ఇడ్లీలు కానీ అట్లు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి మరీ జారుగా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. బన్ దోశలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర వేసుకుంటే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు పంటి కింద తగిలి చాలా రుచిగా అనిపిస్తుందండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుని ఒక చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 గరిటెల పిండిని ఆయిల్లో వేసుకోవాలి. ఈ బన్ దోశలకి వేసే ఇడ్లీ పిండి పులియకుండా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి అయితే చాలా బాగుంటుందండి. పులియని పిండి అయితే బన్ దోశలు చాలా కమ్మగా వస్తాయండి. ఒకవేళ మీకు నచ్చితే పులిసిన పిండి అయినా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బన్ దోశని రెండో వైపుకి తిప్పుకోవాలి. దోశ మాడకుండా చూడాలండి. ఏమాత్రం మాడినా చేదొస్తుంది. బన్ దోశలు వేసుకోవడానికి ఒకవేళ మీ దగ్గర ఇలా చిన్న కళాయి లేకపోతే పెద్ద కళాయిలో అయినా చిన్న సైజులో వేసుకోవచ్చండి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి బన్ దోశ ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ ఈ కలర్లో కాలాలండి. ఈ కలర్లో ఉంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన దోశలన్నింటినీ వేసేసుకోవాలి. ఇంతేనండి, బన్ దోశల్ని చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు. దోశలు ఇంత లావుగా ఉన్నాయి కదా, లోపల ఉడుకుతుందో లేదో అని డౌట్ అవసరం లేదండి. నేను మీకు ఇప్పుడు తుంచి చూపిస్తాను. చూడండి దోశ లోపల ఎంత బాగా ఉడికిందో. ఈ బన్ దోశల్లోకి అల్లం చట్నీ కానీ లేదా టమాటో చట్నీ కానీ అయితే చాలా బాగుంటుందండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బన్ దోశలు మీకు నచ్చాయా? అయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన బన్ దోశలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.